పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తణుకు పురపాలక సంఘ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ సాంప్రదాయాన్ని పాటిస్తూ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్ఎంఎల్ రాధాకృష్ణ నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్గా తీర్చిదిద్దాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యానికి, ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ భాగస్వాములై రాష్ట్ర, దేశ ప్రగతికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. మేడం మీరు కొంచెం అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సంకల్పించినటువంటి వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతుండటంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించినటువంటి స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కార్యక్రమాల్లో భాగస్వాములై రెండూ కూడా సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని దీనిలో భాగస్వాములు అయ్యే విధంగా సంకల్పించాలని